వాట్సాప్ను ఉపయోగించి ఒకేసారి చాలామందికి అంటే మనం అనుకున్న మెంబర్స్కి మెసేజ్ ఏ విధంగా చేయాలి, లేదా ఒక ఫోటోని కానీ వీడియోని కానీ ఒకేసారి అందరికీ ఏ విధంగా పంపించాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో వాట్సాప్ను ఓపెన్ చేశాక మనం ఆప్షన్స్ని క్లిక్ చేస్తే న్యూ బ్రాడ్కాస్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దాన్ని ఎంచుకుంటే మనకి ఎవరెవరైతే మనం ఒకేసారి అందరికి మెసేజ్ చేయాలో వాళ్ళ నేమ్ టైప్ చేసి ఎంచుకోమని చెప్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వాటిలలో కొంతమందిని మాత్రమే, అంటే రెగ్యులర్గా ఆన్లైన్లో ఉండే వాళ్ళని మాత్రం నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పైన డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పేర్లు అనే లిస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. తర్వాత క్రియేట్ అనే బటన్పై క్లిక్ చేస్తే 14 రిసిప్ట్స్ అనే బ్రాడ్కాస్ట్ అనేది క్రియేట్ అయింది. అంటే ఇప్పుడు ఇక్కడ కనుక మనం ఒక మెసేజ్ కొడితే, ఇప్పుడు ఉదాహరణకి నేను హాయ్ అని టైప్ చేసి మెసేజ్ చేస్తున్నాను, అదేవిధంగా హౌ ఆర్ యు అని టైప్ చేస్తున్నాను. ఇలా టైప్ చేసి మెసేజ్ చేస్తే మనకి ఇక్కడ ఈ 14 రిసిప్ట్స్కి ఒకేసారి వెళ్తుందన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఒక హాయ్ అని హౌ ఆర్ యు అని ఒకరికి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది, కానీ అది ప్రతి ఒక్కరికి వెళ్తుంది. ఇప్పుడు చూద్దాము మరి ప్రతి ఒక్కరికి వెళ్ళిందా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, హాయ్ హౌ ఆర్ యు అని వెళ్ళింది. అదేవిధంగా మనకి అక్కడ బ్రాడ్కాస్ట్ సింబల్ అనేది ఒకటి కనిపిస్తూ ఉందన్నమాట. ఒక బ్రాడ్కాస్ట్ సింబల్ అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. అంటే ఇది బ్రాడ్కాస్ట్ ద్వారా మనం మెసేజ్ చేసామని మనకి ఐడియా రావడానికి వెళ్తుందన్నమాట. ఇలా మనం ఎంతమందిని అయితే సెలెక్ట్ చేసుకున్నామో అలా ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ అనేది ఒకేసారి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా మంచి మెసేజ్ కావచ్చు, ఈ విధంగా అందరికి ఒకేసారి షేర్ చేయాలనుకున్నప్పుడు ఒకరికి మెసేజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకొని ఒకసారి మెసేజ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఫోటోస్ సెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే స్వీట్ డ్రీమ్స్ అనే ఒక ఇమేజ్ ఉంది. సో దీన్ని నేను బ్రాడ్కాస్ట్లో పంపాలనుకుంటున్నాను. అంటే ఒకేసారి 14 మెంబర్స్కి సెండ్ అనేది అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి సింగిల్గా సెండ్ అయినట్టు అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళకి సెండ్ అయిందో లేదో చెక్ చేద్దాం. చూడండి, స్వీట్ డ్రీమ్స్. అదేవిధంగా మనకి కింద బ్రాడ్కాస్ట్ అనేది సింబల్ మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం ఇది బ్రాడ్కాస్ట్లో పంపించామని మనం ఎవరికైతే పంపించామో వాళ్ళకి తెలియదు, డైరెక్ట్గా వాళ్ళకి ఒక మెసేజ్ రూపంలో మాత్రమే వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులు కూడా షేర్ చేయగలరు. అదేవిధంగా మరిన్ని టెక్నికల్ ఫోటోషాప్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.